విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ కళ్యాణి కళ్యాణం. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. తను అద్దెకుంటున్న ఇంటి యజమానురాలు కామాక్షమ్మ కొడుకు ఆనందుడికి ఎక్కడో పెళ్లి సంబంధం చూసిందని తెలిసినప్పటి నుంచి అనసూయకు మనసులో లేదు. ఆ పెళ్లి ముహూర్తం ఈరోజు రానే వచ్చింది. బయట పెళ్లి పందిట్లో బాజా భజంత్రీల మోత, పిల్లల కేకలు ఇవన్నీ వింటుంటే అసలే దిగులుతో ఉన్న అనసూయకు తలనొప్పి ప్రారంభమైంది. ఆమె మంచం మీద పడుకొని కామాక్షమ్మ ద్రోహబుద్ధి గురించి మదన పడుతూ ఉండగా విసురుగా తలుపు తోసుకొని లోపలికి వచ్చిన ఆమె కూతురు కళ్యాణి, ఇంకా ఇక్కడ ఇలా పడుకొనే ఉన్నావా? ముహూర్తం వేళయింది, వెంటనే బయలుదేరు అని అన్నది. నాకు ఒంట్లో బాగాలేదు, రాలేను అన్నది అనసూయ ముభావంగా. కళ్యాణి ఒక క్షణం పాటు తల్లి ముఖం కేసి పరీక్షగా చూసి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఈ తల్లి కూతుర్లు 2 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకు చేరారు. అప్పట్లో ఇంటావిడ కామాక్షమ్మ కొడుకు ఆనందుడు ఏ ఉద్యోగమూ లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే కొడుకు జీవితంలో ఎలాంటిగా స్థిరపడాలో కానీ కామాక్షమ్మ బాధపడుతూ ఉండేది. వీడి చేత ఏ వ్యాపారమైనా మొదలు పెట్టిద్దామంటే పెట్టుబడికి డబ్బు లేదు అంటూ కామాక్షమ్మ తన కష్టాలు అనసూయకు చెప్పుకునేది. అనసూయకు భర్త పోయే నాటికి ఉన్న 50,000లో 20,000 ఖర్చయిపోయినా మిగతా 30,000 కూతురు కళ్యాణి పెళ్లికని భద్రంగా దాచి ఉంచింది. ఇప్పుడు అక్కడ ఇక్కడ సంగీత పాఠాలు చెబుతూ ఊరగాయలు, అప్పడాలు చేసి దుకాణాల వాళ్లకు అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకొస్తుంది. ఒకనాడు ఆమె కామాక్షమ్మతో, మేము అద్దెవాళ్ళమైనా కుటుంబంలో ఒకరుగా చూస్తున్నారు. మీ అబ్బాయిని ఏదైనా వ్యాపారం మొదలుపెట్టమనండి. మరొక 2 ఏళ్ల దాకా కళ్యాణికి పెళ్లి చేసే ఆలోచన లేదు నాకు అంటూ 30,000 కామాక్షమ్మ చేతిలో పెట్టింది. కామాక్షమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె అనసూయ చేతులు పట్టుకొని, నీది దొడ్డ మనసు అనసూయ, ఈ డబ్బు తిరిగి నీకు ఇచ్చేది లేదు. 2 ఏళ్ల తరువాత కళ్యాణి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడుతుంది అని అన్నది. ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టిన ఆనందుడికి పట్టిందల్లా బంగారమైంది. 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల పైచిలుకు ఆర్జించాడు. అనసూయ ఇక కామాక్షమ్మ దగ్గర కూతురు పెళ్లి ప్రస్తావన తీసుకువద్దామని అనుకుంటూ ఉండగా 2 వారాల క్రితం ఆమె 35,000 తెచ్చి అనసూయకిస్తూ, సరిగ్గా లెక్క పెట్టుకో అనసూయ, నీ బాకీ వడ్డీతో సహా తీర్చేశాను అని అన్నది. అనసూయ తెల్లబోయి, అదేమిటి, దీన్ని కట్నం డబ్బుగా భావించి కళ్యాణిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానన్నారు. పైగా ఆనందుడికి కూడా కళ్యాణి అంటే ఇష్టమేనని ఆ మధ్య 1-2 సార్లు చెప్పారు అని అన్నది. 2 ఏళ్ల క్రితం అన్నాననుకో, ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారిపోయాయి కదా. విసన్నపాలెం పార్వతీశం గారు, ఈయన మనిషెంత భారీయో మనసు అంత భారీయే అని పరగణ అంతా చెప్పుకుంటారు. స్వయాన వచ్చి 1,00,000 కట్నంతో పాటు కూతురునిస్తామని అన్నారు. నేనైతే సంశయించాననుకో, కానీ నీ డబ్బు పుణ్యాన వ్యాపారం లక్షణంగా వంటబట్టిన అబ్బాయి ఆ సంబంధం వైపు మొగ్గు చూపాడు. కట్నం డబ్బుతో నీ అప్పు తీర్చేశాను అంటూ ముఖ్యమైన పనేదో ఉన్నదానిలాగా వెళ్ళిపోయింది కామాక్షమ్మ. కూతురు పెళ్లి బెంగలేదని ఇన్నాళ్ళు నిశ్చింతంగా ఉన్నది అనసూయ. ఇప్పుడు హఠాత్తుగా మోయలేనంత బరువు మీదపడినట్టుగా కుంగిపోయింది. బెంగపడి లాభమేమిటి, నాకింకా 20 ఏళ్లైనా నిండలేదు అని తల్లికి ధైర్యం చెప్పింది కళ్యాణి. ఆనందుడి పెళ్లి జరిగిపోయాక ఇక ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండకూడదనుకున్న అనసూయ అద్దె ఇంటి కోసం బయలుదేరింది. సాయంకాలం వరకు ఊరంతా తిరిగినా ఎక్కడా ఇల్లు కనిపించలేదు. ఆమె ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒకచోట 2 వాటాల ఇల్లు నిశ్శబ్దంగా కనిపించింది. దాని ముందున్న కొబ్బరి చెట్టు కింద కూర్చొని యువకుడొకడు ఏదో లెక్కలు చూసుకుంటున్నాడు. అనసూయ అతన్ని సమీపించి, ఈ ఇంట్లో అద్దెకు ఖాళీ వాటా ఏమైనా ఉందా బాబూ అని అడిగింది.
యువకుడు ఆమెకేసి పరీక్షగా చూసి ఒక్క క్షణం ఆగి, మా పక్కవాట 4 రోజుల్లో ఖాళీ అవుతుంది, చూస్తారా అంటూ అనసూయను వెంటబెట్టుకుని వెళ్ళాడు. 3 గదులతో విశాలంగా గాలి, వెలుతురు ధారాళంగా ఉన్న ఆ వాటా భాగం అనసూయకు బాగా నచ్చింది. ఆమె యువకుణ్ణి అద్దె సంగతి అడిగింది. 500, 2 నెలల అద్దె ముందే ఇవ్వాలి అన్నాడా యువకుడు. అనసూయ అందుకు సరేనని యువకుడి చేతిలో 1000 రూపాయలు పెట్టి, మేము ఆదివారం సామానుతో సహా వస్తాం అని చెప్పింది. ఆదివారం నాడు అనసూయ 2 బళ్ళలో సామాను సర్దుకొని కామాక్షమ్మతో వెళ్ళి వస్తాం వదినా అని అన్నది. కామాక్షమ్మ ముఖం చిట్లించి, వేరే ఇల్లు చూసుకుంటున్నామని మాట మాత్రమైనా చెప్పలేదేం అని అన్నది. నీ కొడుక్కు వేరే సంబంధం చూసుకుంటున్నామని నువ్వు ముందు చెప్పావు కనుకనా అనేసి అనసూయ కూతురుతో పాటు బండి ఎక్కేసింది. ఆమె కొత్త ఇంటి ముందు సామాను దింపిస్తూ ఉంటే, ఎవరు వారు అంటూ ఒక ముసలాయన ఇంట్లోంచి బయటికి వచ్చాడు. మీ పక్క వాటాలో అద్దెకు రాబోతున్న వాళ్ళం అన్నది అనసూయ. అద్దెకు రావటమా? ఆ వాటా ఖాళీగా లేదే, అందులో 10 ఏళ్లుగా రామన్న పంతులు గారు అద్దెకుంటున్నారు అన్నాడాయన ఆశ్చర్యపోతూ. వాళ్ళు 4 రోజుల్లో ఖాళీ చేసి పోతారని మీ అబ్బాయి అనుకుంటాను చెప్పాడు. 1000 రూపాయలు భయానా కూడా ఇచ్చాను అన్నది అనసూయ అయోమయంగా. మాకసలు పిల్లలే లేరు అంటూ ముసలాయన భార్యను కేకవేశాడు. ఆమెడితో పాటు పక్కవాటా వాళ్ళు కూడా వచ్చారు. అనసూయ జరిగినదంతా చెప్పాక, సందేహం లేదు, ఆ సాయంత్రం మనం అంతా శివాలయంలో ధ్వజస్తంభం ఎత్తుతున్నారని వెళ్ళాం. ఈ లోపల బడి నుంచి పంతులుగారు వచ్చేస్తారేమో అని మా ఇంటికి తాళం పెట్టకుండా మా చుట్టాలబ్బాయి రాఘవను ఇల్లు చూస్తూ ఉండమని చెప్పాను. ఈవిడి దగ్గర ఆ 1000 రూపాయలు రాఘవే కాజేసి ఉంటాడు అన్నది పంతులుగారి భార్య. అది వింటూనే అనసూయకు ముచ్చెమటలు పోశాయి. తనను నిలువున మోసం చేసిన ఆ రాఘవ మీద పీకల దాకా కోపమొచ్చింది. ఆమె ఏదో అనబోయేంతలో ముసలాయన, ఇల్లు ఖాళీ చేసి వచ్చినట్టున్నారు, సామాను ముందు గదిలో సర్దుకోండి, ఇల్లు దొరికేదాకా ఇక్కడే ఉండండి అన్నాడు జాలిపడుతూ. అనసూయ ఆ ముసలాయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి సామాను ఆయన చెప్పిన చోట సర్దిన తరువాత, ఈ రాఘవ ఎక్కడుంటాడు అని ఆయన్ను అడిగింది. కచేరీలో ఏదో ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాడు. వాడు మా బాబాయి మనవడు. ఉద్యోగం దొరకలేదని 3 రోజుల క్రితమే సొంత ఊరు పుల్లల రేవుకు వెళ్ళిపోయాడు అన్నాడు ముసలాయన. కళ్యాణి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అనసూయ అప్పుడే పుల్లల రేవుకు వెళ్ళి, ఆ మోసగాడు రాఘవ సంగతి తేలుస్తాను అంటూ వచ్చిన బాడుగ బండిలో బయలుదేరింది. ఆమె పుల్లల రేవు చేరుకునేసరికి సాయంత్రం కావస్తుంది. ఆ చిన్న ఊళ్ళో రాఘవ ఇల్లు కనుక్కోవటం ఏమంత కష్టం కాలేదామెకు. బాడుగ బండిని పంపించి మూసి ఉన్న తలుపును తట్టబోతూ లోపల నుంచి ఏవో మాటలు వినిపించి అనసూయ నిలబడిపోయింది. అమ్మా, నీ జబ్బుకు వైద్యుడు చెప్పిన మందులు కొనటానికి డబ్బు లేదు. నాకు 25 ఏళ్ళొచ్చినా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరగటం ఎంత నీచమైన పనో ఇప్పుడు అర్థమవుతుంది. ఎంతో ఆశతో వెళ్ళి అమ్మకు మందులు కొనాలన్నా పెద్దనాన్న డబ్బు ఇవ్వలేదంటే దోషం ఆయంది కాదు. నా వ్యసనాలకు డబ్బు కోసం అమ్మకు బాగోలేదని చెప్పి ఉంటానని భావించారు వాళ్ళు. ఇలా రాఘవ జరిగినదంతా తల్లికి చెబుతూ ఉన్నాడు. రాఘవ తల్లి ఆయాసపడుతూ, బాబు, మన పొలం కవులుకివ్వటం మాని సొంతంగా వ్యవసాయం చెయ్యి. నేను చెప్పినట్టుగా నువ్వు అంగీకరిస్తే నువ్వు నిజంగా మారినట్టు నమ్ముతాను. ఈ అనారోగ్యంతో ఇంటెడు పని చేసుకోవటం నా వల్ల కావటం లేదు అని అన్నది. అలాగే, అంతా నీ ఇష్ట ప్రకారమే కానీ, అయితే నేను పండించిన మొదటి పంట డబ్బు చేతికి రాగానే ముందు వెళ్ళి పెద్దనాన్న ద్వారా ఆమెడెవరో తెలుసుకొని వడ్డీతో సహా ఆమెడ 1000 రూపాయలు ఇచ్చేసి క్షమాపణ చెప్పుకుంటాను అని అన్నాడు రాఘవ. తల్లి కొడుకుల సంభాషణ విన్నాక అనసూయ మనసులో ఎంతో తృప్తిపడి చిన్నగా తలుపు తట్టింది. రాఘవ వచ్చి తలుపు తెరిచి అనసూయను చూస్తూనే వణికిపోసాగాడు. అనసూయ చిన్నగా నవ్వి, రాఘవ, ఏం భయం లేదు,
నా డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది అని రాఘవ తల్లిని సమీపించి, ఏమనుకోకండి, అనాలోచితంగా మీ సంభాషణ విన్నాను. మీ అబ్బాయిలో వచ్చిన మార్పు చూసి నాకు సంతోషంగా ఉంది. మీ రాఘవకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. నా కూతురు కళ్యాణి అందగత్తె, ఇంటి పనుల్లో చాలా చురుకైనది. మీరొకసారొచ్చి చూసుకోవచ్చు. మాకేదైనా ఇల్లు అద్దెకు దొరకగానే కబురు చేస్తాను అని అన్నది. జరిగిన దానికి రాఘవ తల్లి ఎంతగానో నొచ్చుకొని, మా ఇంటిలోనే 2 గదుల వాటా ఖాళీగా ఉంది. మీరు రాఘవ బయలుదేరి వెళ్ళి సామానును అమ్మాయిని తీసుకొచ్చేసేయండి. ఇంక మీకా ఊళ్ళో పనేముంది కనుక అని అన్నది. మా కళ్యాణి కళ్యాణం ఇక్కడ రాసిపెట్టి ఉన్నందువల్లే ఇదంతా జరిగింది అన్నది ఆనందంగా నవ్వుతూ అనసూయ. ఇలా కళ్యాణి కళ్యాణం అనే ఈ కథ సమాప్తమైంది. నేను పిసినారినా? ఈ కథను రాసినవారు డి. జానకి. ఇక కథలోకి వెళ్దాం. పార్వతి పుట్టింటిలో కొద్ది రోజులు గడిపిన తరువాత ఒక సాయంత్రం తన ఇంటికి తిరిగొచ్చింది. తలుపు తట్టగానే ఆమె భర్త శివ ఇంట్లో నుంచి వచ్చి తలుపు తీశాడు. భర్త తలుపు తీస్తూ ఉండగా పార్వతీ చూపు ఇంటి ముందు అమర్చిన కొత్త కంపెనీ ట్యూబ్లైట్ పైకి మళ్ళింది. ముందు నుంచి ఉన్న చిన్న లైటు స్థానంలో కొత్తగా దాన్ని అమర్చారు. ట్యూబ్లైట్ చూడగానే పార్వతికి సందేహం ముంచుకొచ్చింది. ఈ కొత్త లైటును ఎందుకోసం అమర్చారు? తన భర్త పిసినారి అని ఆమెకు తెలుసు. పైసా ఖర్చు పెట్టటానికి అతడు 10 సార్లు ఆలోచిస్తాడు. విద్యుత్తును చాలా బాగా పొదుపుగా వాడతాడు. మనం ఆదా చేసిన ప్రతి ఒక్క వాటు కరెంటు కూడా 1 వాటు కరెంటు ఉత్పత్తికి సమానమని అతడు నిత్యం చెబుతూ ఉంటాడు. అలాంటి అతను అవసరం లేకపోయినప్పటికీ ఇప్పుడు తన ఇంటి ముంగట అదనపు లైటు ఎందుకు అమర్చినట్టో ఆమెకు అర్థం కాలేదు. శివయ్య పిసినారే కావచ్చు, కానీ అతడిలో మంచి లక్షణాలు లేవని అర్థం కాదు. స్వతహాగా తాను మంచివాడు. భార్య క్షేమ సమాచారాలు అడిగిన తరువాత అతడు నేరుగా విషయంలోకి వచ్చాడు. పార్వతి, నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. ఇంటి ముంగిట కొత్త లైటు అమర్చినందుకు నీకు ఆశ్చర్యం కలిగిందనుకుంటాను. ఇతడికేమైందని, ఎందుకిలా చేశాడని నువ్వు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు కూడా. ఎందుకంటే నేను పిసినారిని అనే భావం నీలో బాగా బలపడిపోయింది అన్నాడు శివయ్య నవ్వుతూ. మన ఇంటికి ఎదురుగా అనేక కొత్త ఇళ్లను నిర్మించిన విషయం మీకు తెలుసు కదా. తక్కువ ఆదాయం కలవారి కోసం ప్రభుత్వం వీటిని కట్టిస్తోంది. వీరిలో చాలా కుటుంబాలు తమ సామాను తీసుకొని ఈ కొత్త ఇళ్లల్లో చేరిపోయారు. అయితే ఈ ఇళ్లకు విద్యుత్ అమర్చటం ఇంకా పూర్తి కాలేదు. అందుకే వాళ్ళు రాత్రిపూట చీకటిలో మగ్గుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతూ ఉండటంతో ఆ ఇళ్లల్లో ఉంటున్న పిల్లలకు చాలా కష్టమైపోయింది. మన ఆవరణలో కాస్త వెలుగు వచ్చేలా చేస్తే ఆ పిల్లలు మన వరండాలో కూర్చొని రాత్రిపూట పాఠాలు చదువుకుంటారు కదా అని ఆలోచించాను. అన్ని ధర్మకార్యాల కంటే పిల్లలకు విద్య చెప్పించటమే ఉత్తమోత్తమమైనది. నేను ధనవంతుడిని కాదు, పైగా బోధించటం నాకు చేతకాదు కూడా. కానీ చిన్నపిల్లలకు నేను చేస్తున్న ఈ సహాయం ఎంత చిన్నదైనా కావచ్చు, నాలో అపరిమితమైన సంతోషాన్ని కలిగిస్తోంది. అదిగో ఆ అడుగుల చప్పుడు వింటున్నావా? చీకటి పడుతోంది. పొరుగిళ్లలోని పిల్లలంతా పాఠశాల పుస్తకాలతో సహా మన వరండా వద్దకు వస్తున్నారు. రా, వారిని చూద్దాము. శివయ్య తలుపులు తెరిచి భార్యతో పాటుగా బయటికి వచ్చాడు. చిన్న పిల్లలు సంతోషంగా వారిని చూసి కేకలు పెట్టారు. అతడు వారికేసి చూసి నవ్వి, పార్వతి, విద్యుత్తును వృధా చేయటమంటే నాకు నచ్చదు. దేన్నైనా సరే వృధా చేయటమంటే నాకు గిట్టదు. ఏ ఉత్పత్తి అయినా, ఏ సరుకు అయినా సరే వృధా చెయ్యరాదు. కానీ ఇలా అంటున్నానంటే నన్ను పిసినారి కింద లెక్కించవచ్చు అని అర్థం కాదు. ఏదైనా ధర్మకార్యం కోసం ఖర్చు చేయవలసి వస్తే నేను వెనకాడను. ఇప్పుడు చెప్పు, నేను పిసినారినేనా? పార్వతి భర్త వైపు కళ్ళెత్తి చూసింది. ఈసారి ఆమె కళ్ళల్లో ఆరాధనం, గౌరవం కనిపించాయి. ఇలా నేను పిసినారినా అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దృష్టిలోపం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఇక కథలోకి వెళ్దాం. సిరిపురంలో సిద్ధరామయ్య జ్ఞానిగా అందరి గౌరవం పొందాడు. ఒకరోజు ఆయన రచ్చబండ మీద కూర్చొని చుట్టూ చేరిన కొంతమందితో ఏదో ముచ్చటిస్తూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయనతో,
నా పేరు గంగరాజు, మాది ఘనపురం. ఇక్కడికి మకాం మార్చేద్దామని ఉంది. ఈ ఊరి గురించి చెప్పండి అని అన్నాడు. సిద్ధరామయ్య, ఓ దానికేం, ముందుగా మీ ఊరును ఎందుకు వదిలేయాలనుకుంటున్నారో కాస్త చెబుతావా అని అడగ్గా గంగరాజు, మా ఊరంతా తుంటరులు స్వార్థపరులమయంగా ఉంది. అక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది అని అన్నాడు. సిద్ధరామయ్య, అలాగైతే మా ఊరు మీ ఊరికేమీ తీసిపోదు అని అన్నాడు. గంగరాజు అవాక్కయి, అలాగా అంటూ వెళ్ళిపోయి, సిద్ధరామయ్య మాటలకి ఆశ్చర్యపడిన సిరిపురం గ్రామస్తులు, ఇన్నాళ్ళు మీరేదో అనుకున్నాం, ఈ ఊరిపైన ఇక్కడి వాళ్లపైన ఇదా మీ అభిప్రాయం అంటుంటే సిద్ధరామయ్య వాళ్లతో, ఈ గంగరాజు ఈ ఊళ్ళో మన మధ్యకి చేరకూడదని అలా అన్నాను. కానీ మీరేమీ అనుకోకండి, కారణాలు అడక్కండి, సమయం వస్తే నేనే చెబుతాను అని అన్నాడు. కొన్నాళ్ల తరువాత గంగరాజు మరో వ్యక్తిని వెంటపెట్టుకుని వచ్చి సిద్ధరామయ్యతో, ఈ రామరాజు కూడా మా ఊరి వాడే. మా ఊరి నుంచి మీ ఊరికి మారిపోవాలని అనుకుంటున్నాడు. ఈ ఊరి గురించి మీరు నాకు చెప్పినదంతా విన్నాక కూడా మీతో తానే స్వయంగా మాట్లాడతానంటే తీసుకొని వచ్చాను అని అన్నాడు. రామరాజు సిద్ధరామయ్యకి నమస్కరించాడు. అతడు, నువ్వు ఈ ఊరెందుకు రావటం? మీ ఊళ్ళో నీకొచ్చిన కష్టమేమిటి? ఈ ఊరికొస్తే ఒరగబోయేదేమిటి అని అడిగాడు. అందుకు రామరాజు వినయంగా, మా ఊళ్ళో నాకెలాంటి ఇబ్బంది లేదు. అక్కడున్న వాళ్ళు సాత్వికులు, కలుపుగోలు మనుషులు కారని కూడా అనలేను. మీ బోటి పెద్దల సాంగత్యం దొరుకుతుందనే ఇక్కడికి రావాలనుకుంటున్నాను అని అన్నాడు. సిద్ధరామయ్య, అయితే నువ్వు బేషుగ్గా మా ఊరికి మకాం మార్చేయవచ్చు. నువ్వెలాంటి మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నావో అలాంటి వాళ్ళు ఈ ఊరిలో కోకొల్లలుగా ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలకి గంగరాజు విస్తుపోతూ, ఈ మధ్యనేగా మీరు నాతో ఈ ఊరి గురించి మరోలా చెప్పారు, ఇంతలోనే మీ ఊరి వాళ్ళల్లో ఇంత మార్పు వచ్చిందా అని అన్నాడు. అందుకు సిద్ధరామయ్య నవ్వి, ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది. మనకా చూపునిచ్చేది మన మనస్తత్వం కాక మరొకటి కాదు. మీ ఊరి వారందరినీ తుంటరులు నువ్వు చూస్తూ ఉంటే రామరాజుకు మాత్రం అక్కడ స్నేహపాత్రులే కనపడుతున్నారు. ఈ ఊరికెందుకు రావాలనుకుంటున్నావో నువ్వు కారణం చెప్పినప్పుడే నీకు నీ మనస్తత్వం తెచ్చిపెట్టిన దృష్టిదోషం ఉన్నదని నాకర్థమైంది. ఈ ఊరికి వచ్చాక కూడా నువ్వు ఇక్కడ వాళ్ళందరినీ ఎలా చూడగలవో నేను గ్రహించాను. నీలాంటి వారు మా మధ్యకు రాకూడదని నీకలా చెప్పాను అని అన్నాడు. ఇది విని గంగరాజు, రామరాజు ఇద్దరూ సిద్ధరామయ్యతో, ఇక మేము మా ఊరు విడిచిపెట్టి పోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మా ఊళ్ళోనే ఉండి మా దృష్టి దోషాలన్నీ పోగొట్టుకుంటూ అప్పుడప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకొని మంచి సంగతులు తెలుసుకుంటూ ఉంటాం అంటూ వెళ్ళిపోయారు. సిద్ధరామయ్య ఊరివారితో, గంగరాజును మన ఊరికి ఎందుకు రావద్దన్నారో అర్థమైందా? మీలో కూడా ఎవరైనా దృష్టిదోషం ఉన్నట్లుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యండి అనగానే వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా దృష్టిదోషం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, అప్పు తెచ్చిన ముప్పు. ఈ కథను రాసిన వారు తిరుమల శ్రీ. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపురం అనే గ్రామంలో నారాయణ, రామ్మూర్తి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరిది వ్యవసాయమే. రామ్మూర్తికి 10 ఎకరాల పొలం ఉంటే నారాయణకు ఉన్నది 5 ఎకరాలే. ఆర్థికంగా కూడా నారాయణ కంటే రామ్మూర్తి పరిస్థితే మెరుగ్గా ఉండేది. పట్నం నుంచి షావుకార్లు శ్రీపురం వచ్చి రైతులకు, ఇతరులకు సొమ్ములు అప్పులిచ్చేవారు. కొందరికైతే అడగకుండానే మొహమాట పెట్టి మరీ ఇచ్చేవారు. కొందరి వద్ద పొలాలు, స్థిరాస్తులు తాకట్టు పెట్టుకుంటే మరికొందరి వద్ద తెల్ల కాగితాలపైన సంతకాలు తీసుకునేవారు. వడ్డీ అధికమైన సునాయాసంగా అప్పు లభిస్తున్నందున నిస్సంకోచంగా తీసుకునేవారంతా. నిజానికి రామ్మూర్తికి అప్పు చేసి వ్యవసాయం చేయవలసిన అగత్యం లేదు. అయినా సొంత సొమ్మును ఖర్చు చేయకుండా అప్పు చేసి వ్యవసాయం చేసేవాడు. వచ్చిన పంటను చీకటి బజారులో విక్రయించి బాగా సొమ్ము చేసుకునేవాడు. నారాయణకు మాత్రం అప్పు చేయటం సుతరాము ఇష్టముండేది కాదు. ఉన్న సొమ్ముతోనే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుక్కొని చాలినంత మేరకే పొలం సాగు చేసుకునేవాడు. అవసరమైతే భార్య మెడలో నగను అమ్మేసేవాడు. పంట చేతికి వచ్చాక మళ్ళీ చేయించి ఇచ్చేవాడు. అందువల్ల ఉన్నది 5 ఎకరాలైనా అందులో సగం కంటే ఎక్కువ సాగు చేసుకోలేకపోయేవాడు. దాంతో కుటుంబం గడపడం గగనమైపోయేది.
మిత్రుడి అవస్థ చూసిన రామ్మూర్తి నారాయణను కూడా షావుకార్ల వద్ద రుణాలు తీసుకొని పొలమంతా పండించుకోమని ఒత్తిడి చేసేవాడు. అప్పు చేసేటందుకు ఇష్టపడని నారాయణ మాత్రం ససేమిరా అనేవాడు. నారాయణ భార్య సీతాలక్ష్మికి భర్త వరస నచ్చేది కాదు. చాలీ చాలని సొమ్ముతో ఎదుగు బొదుగు లేని వ్యవసాయం ఏం చేస్తావు? లోకంలో అప్పు చెయ్యనివాడు ఎవడు? ఆ రామ్మూర్తిని చూసైనా నేర్చుకో అంటూ సాధించేది. అప్పు, నిప్పు, తప్పు ఈ మూడు మనిషికి కష్టాలు తెచ్చిపెట్టేవే. ఏ కారణంగానైనా రుణం తీర్చలేకపోతే అది వెన్ను మీద రణమై కూర్చుంటుంది. అనాలోచితంగా నిప్పును తాకితే చెయ్యి కాలుతుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తే అది జీవితాంతమూ బాధిస్తూనే ఉంటుంది. వీలైనంత మటుకు వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. అప్పు చేసి పప్పుకూడు తినే కంటే కష్టించి కలోజంజో తాగి పరువుగా బ్రతకటం మేలు. ప్రశాంతంగా నిద్రించగలుగుతాం అంటూ భార్యను సమాధానపరచటానికి ప్రయత్నించేవాడు నారాయణ. సీతాలక్ష్మి అతడిని వెర్రివాడిలాగా చూసేది. వరుసగా 2 ఏళ్లపాటు పంటలు పండకపోవటమో, పండిన పంట నాశనం కావటమో జరిగింది. రైతులందరూ కష్టాల్లో పడ్డారు. భూకామందులు తట్టుకోగలిగిన సన్నకారు రైతుల గతి దుర్భరమైంది. దేశంలో తిండి గింజలకు, పప్పు దినుసులకు కరువు ఏర్పడింది. పట్నం షావుకార్లతో చెప్పి అప్పు ఇప్పిస్తాను, మళ్ళీ విత్తనాలు కొని సాగుబడికి పూనుకో అని సలహా ఇచ్చాడు రామ్మూర్తి నారాయణకు. సీతాలక్ష్మి కూడా అదే మాట అంది. కానీ అప్పు చేయటానికి అంగీకరించలేదు నారాయణ. అవసరమైతే కూలో నాలో అయినా చేస్తాను కానీ అప్పు మాత్రం చెయ్యను అని అన్నాడు. భర్త పైన అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సీతాలక్ష్మి. ఒకరోజు ప్రభుత్వాధికారులు కొందరు హఠాత్తుగా రామ్మూర్తి ఇంటిపైన దాడి చేసి అతను చీకటి బజారులో విక్రయించటానికి దాచి ఉంచిన ధాన్యం, పప్పు దినుసులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. విపరీతమైన జుల్మానా కూడా విధించారు. దాంతో ఉన్న సొమ్ము ఊడ్చిపెట్టినట్టుగా జరిమానా కట్టేసి శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు రామ్మూర్తి. ఇంతలో రైతులకు అప్పులిచ్చిన షావుకార్లు గ్రామం మీద పడి 2-3 ఏళ్లుగా తమ బాకీలు తీర్చటం లేదన్న మిషతో రైతుల పొలాలను, స్థలాలను, ఇతర స్థిరాస్తులను జప్తు చేసుకున్నారు. అంతవరకు పిలిచి మరీ రుణాలు ఇచ్చిన షావుకార్లు ఇప్పుడు బాకీ చెల్లించటానికి రామ్మూర్తికి గడువు ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు. అతని పొలము, ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం ఆలకించిన నారాయణ మిక్కిలి విచారించి మిత్రుడిని పరామర్శించటానికి వెళ్ళాడు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, అవసరమున్నా లేకపోయినా అప్పులు చేస్తే ఇలా పరాభవానికి గురికాక తప్పదు. అప్పుకు తోడు చీకటి బజారులో ప్రవేశించి నువ్వు తప్పు కూడా చేశావు. నిప్పును తాకకముందే తెలుసుకోవాలి అది కాలుతుందని. చేతులు కాలాక ప్రయోజనం ఏముంటుంది అన్నాడు సన్నగా మందలిస్తూ. మిత్రుడి పలుకుల్లోని సత్యాన్ని గుర్తించిన రామ్మూర్తి పశ్చాత్తాపానికి గురయ్యాడు. నారాయణ జాలిపడి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఆర్థికంగా కోలుకునేంత వరకు నా భార్య నగలు అమ్మి నా పొలంలో ఉమ్మడి వ్యవసాయం చేద్దాం, దిగుబడిని చెరిసగం పంచుకుందాం అన్నాడు స్నేహితుడిని ఓదార్చుతూ. మిత్రుడి మంచితనానికి కన్నులు చెమ్మగిల్లటంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు రామ్మూర్తి. గ్రామంలో జరిగిన సంఘటనలను గురించి ఆలకించిన సీతాలక్ష్మి నిర్ఘాంతపోయింది. భర్త ఔన్నత్యం గుర్తింపుకు రావటంతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. తన అవివేకాన్ని క్షమించమంటూ కోరిన భార్యను ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు నారాయణ. ఇలా అప్పు తెచ్చిన ముప్పు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గుడ్డి దర్బారు. ఈ కథను రాసిన వారు జి. సత్య జగన్నాథరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం హైదరాబాదు నగరంలో షాకురా అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకు 2 రూపాయల జీతమైనా తీసి దానితో పొట్టపోసుకొని గడుపుదామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బ్రతుకు తెరువు మాదిరిగానే ఉండేది. అయితే షాకురా ఎంత ప్రయత్నించినా కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. వాడు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాథుడు లేనందున అన్నీ బట్టదాకలయ్యాయి. చివరకు షాకురా సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు. అది పట్టుకొని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చొని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలికి ఆర్జీలు పెట్టుకు వెళ్లే వారందరినీ
పిలిచి వాళ్ళ ఆర్జీలపైన ఆ మొహరుతో ముద్ర వేసి ఆర్జీకి 1 పైసా చొప్పున వసూలు చేయసాగాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలుననుకొని ఆర్జీదార్లు తమ ఆర్జీలపై మొహరు ముద్ర వేయించుకొని ఆ తరువాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలాలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థాన ఉద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కానీ ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేస్తుంది, ఏ అధికారంతో వేస్తుంది ఆలోచించిన వారు లేరు. షాకూరా కొద్ది కాలంలోనే బోలెడంత సంపాదన సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడిపోతే నవాబు తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకుంది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకు 1 పైసా వసూలు చేయటానికి బదులుగా 2 వసూలు చేసి అందులో 1 తాను తీసుకొని 2వది నిలవవేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచాక ఒకనాడు ఏ కారణం చేతనో షాకూరా కచేరీకి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన ఆర్జీలపైన మొహరుముద్ర లేదు. వీటిపైన ముద్ర లేదు, ఇవి చల్లవు అన్నారు గుమస్తాలు. ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేస్తున్నారు అని ఆరా తీశారు. పాత ఆర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది: అందే సర్కార్ శీతల్ దర్వాజా షకూరా మొహర్. అది సర్కారు మొహర్ కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షకూరాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకూరాను తెచ్చి నవాబు ముందుగా నిలబెట్టారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు. కనుక వాడు తాను పోగుచేసి ఉంచిన పైకం వెంట పెట్టుకొని నవాబు వద్దకు వెళ్ళాడు. నవాబు వాణ్ణి, ఎవరు నీవు, ఈ మొహరు నీదేనా, ఎవరు నీకు అధికారమిచ్చారు అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు. షకూరా దాచకుండా జరిగిందంతా నవాబుకు విన్నవించి, తమ వంతు ఇప్పటికీ 30,000 వసూలైంది, ఇదిగోండి ఆ డబ్బు అని చెప్పాడు. వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆ పనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అందే సర్కారు అన్న మాటల్లోని సర్కారు అనేది మాత్రం ఉంచి అందే అనే మాటను చెక్కించేశాడు. షకూరా మొహర్ చాలా కాలం అమల్లో ఉంది. ఇలా గుడ్డి దర్బారు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పని దొంగ. ఈ కథను రాసిన వారు మల్లారెడ్డి మురళీమోహన్. ఇక కథలోకి వెళ్దాం. కంచిపేటలో నందయ్య, మంగమ్మలకు చలపతి, రఘుపతి అనే 2 కొడుకులు ఉండేవారు. ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగోలేక పొలం పనులకు తన కొడుకులిద్దరినీ పంపించాడు. చలపతి కష్టజీవి, రఘుపతి మాత్రం పని దొంగ. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు. అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే రఘుపతి పొలం గట్టున చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు. పొద్దుగూకే వేళకి చలపతి పని ముగించి కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసిన తల్లి మంగమ్మ అన్నని గురించి అడిగింది. రఘుపతి, ఉదయం నుంచి పొలంలో పనిచేశాను, చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదని చూసిన మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చివాట్లు పెట్టింది. ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రు పెట్టి నిద్రపోయాడు. రఘుపతి మాత్రం నిద్ర పట్టకుండా అటూ ఇటూ దొర్లసాగాడు. అంతా గమనిస్తున్న నందయ్య రఘుపతితో, చిన్నోడా, అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టే ఇప్పుడు నిద్ర పట్టటం లేదు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడివన్న ప్రేమతో చలపతి నీ తప్పుని ఉపేక్షించాడు, అవునా అని అడిగాడు. రఘుపతి తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది. మర్నాడు అన్నతో సమంగా కష్టపడి రఘుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు. ఇలా పని దొంగ అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మల్లారెడ్డి మురళీమోహన్. దయ్యం వదిలింది. ఈ కథను రాసిన వారు పివి సత్యనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. వాగులపల్లిలో కాపురముంటున్న రైతు రాములుకు తిమ్మాపురంలో నివసించే రైతు సింహాద్రి తోడల్లుడవుతాడు. 2 సన్నకారు రైతులే. అయినా సింహాద్రి అనుభవజ్ఞులను సంప్రదిస్తూ చక్కగా తన పొలాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసేవాడు.
వ్యవసాయానికి సంబంధించిన ఏ కొత్త విషయం తెలిసినా సింహాద్రి తన పొలంలో అమలు జరిపి ఎక్కువ దిగుబడిని పొందటమే కాక తనకు లాభాన్ని తెచ్చిపెట్టిన అంశాలను తోటి రైతులతో చర్చిస్తూ వాళ్ళు కూడా వ్యవసాయంలో ఎదగటానికి సహాయం చేస్తూ ఉండేవాడు. దీంతో రైతుగానే కాకుండా సమాజంలోనూ అతని స్థాయి పెరుగుతూ వచ్చింది. రాములు స్వభావం దీనికి పూర్తిగా వ్యతిరేకం. తనకు దిగుబడి బాగా వచ్చినప్పుడు అది ఏ కారణంగా వచ్చిందో ఎవరికీ చెప్పేవాడు కాడు. అలాగని ఏదైనా తెగులు సోకి పంట పాడైపోతున్నప్పుడు కూడా ఇతర రైతులను హెచ్చరించేవాడు కాదు. దాంతో అందరి పైర్లకు బాగా నష్టం కలిగేది. రాములు ఎంత కష్టపడినా సింహాద్రి స్థాయి ఎప్పుడూ అంతకు మించే ఉండేది. అందువల్ల రాములుకి సింహాద్రిని చూస్తే ఎంతో అసూయగా ఉండేది. ఒకసారి వర్షాలు సరిగ్గా లేక పొలంలోని బావిలో నీరు బాగా అడుగుకు వెళ్ళిపోయి పొలానికి నీరు పెట్టడం కష్టమవుతూ ఉండేసరికి సాటి రైతులను కలుపుకొని ఆలోచన చేశాడు సింహాద్రి. తరువాత తన ఊరి వ్యవసాయాధికారితో మాట్లాడి ఆయన సలహాతో పట్నం వెళ్ళి బావి నుంచి పైకి నీళ్లు తోడే యంత్రాన్ని ఒకదాన్ని కొనుగోలు చేశాడు సింహాద్రి. దానివల్ల నీరు తోడే శ్రమ తప్పటంతో పాటు పొలానికి తగిన నీరు చక్కగా అందటంతో అతని పొలంతో పాటు అతను కలుపుకున్న రైతుల పొలాలు కూడా ఆ ఏడు బాగా పండాయి. ఆ తరువాత సింహాద్రి సలహాతో ఆ ఊళ్ళోని మరికొంతమంది రైతులు కూడా జట్లుగా ఏర్పడి ఉమ్మడిగా అలాంటి యంత్రాలను కొనుక్కొని లాభపడ్డారు. రాములకి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అదీ కాక అతని బావిలో నీరు కూడా ఆ సంవత్సరం చాలా లోతుకు పోయింది. తను కూడా పొలంలో అలాంటి నీళ్లు తోడే యంత్రాన్ని పెట్టుకోవాలని అనుకున్నాడు. అయితే అతనికి నలుగురిని కలుపుకోవటం ఏమాత్రమూ ఇష్టం లేదు. అలాగని తన దగ్గర కూడా తగినంత డబ్బు లేకపోవటంతో తప్పని స్థితిలో ఊళ్ళోని వరాల శెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈసారి నా పొలం విరగపండితే ఈ అప్పు మొత్తం తీర్చటం ఎంత పని అని అనుకున్నాడు రాములు. తాను నీళ్లు తోడే యంత్రం కొనుక్కుంటున్న విషయం తోడల్లుడికి తెలియటం రాములకి ఇష్టం లేకపోయింది. అలాగని పక్క ఊళ్ళో ఆ యంత్రాలను కొనుక్కున్న వాళ్ళ సాయం తీసుకుందామన్నా వాళ్ళు సింహాద్రికి చెప్పేస్తారని ఆలోచించి చివరకు తానే పట్నం బయలుదేరాడు. అక్కడ నీరు తోడే యంత్రాల గురించి వాకబు చేస్తుంటే అతని వాలకం కనిపెట్టిన మనిషొకడు రాములికి ఇటువంటి కొనుగోలులో ఎలాంటి అనుభవం లేదని కనిపెట్టేశాడు. తాను మంచి యంత్రాన్ని కొనిపిస్తానని నమ్మబలికి తనకు ఏదైనా వస్తువు అమ్మి పెడితే డబ్బు ముట్టచెప్పే వర్తకుని దగ్గరకు తీసుకెళ్లి రాములు చేత నాసిరకం యంత్రాన్ని కొనిపించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత చల్లగా మళ్ళీ వెళ్ళి తనకు రావలసిన డబ్బుని వర్తకుని దగ్గర వసూలు చేసుకున్నాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్టుగా తయారైంది రాములు పరిస్థితి. నీళ్లు తోడే యంత్రం సహాయంతో లాభాలు గడిద్దామనుకున్న రాములుకు ప్రాణం విసుగెత్తిపోయింది. ఎందుకంటే నెల నెల యంత్రానికి పోసే చమురు ఖర్చు రాన్రాను ఎక్కువైపోయింది. నిజానికి ఆ ఖర్చుతో 10 మంది కూలీలను పెట్టుకొని నీళ్లు తోడించుకోవచ్చు. తన తోడెల్లుడి కంటే ఈ ఏడాది ఎక్కువ దిగుబడి సాధించి తన గొప్ప చూపించాలనుకుంటే ఇలాగైందేమిటి దేవుడా అనుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోని రాములు పొలం గట్టు మీద నిలబడి దీనంగా నిలబడ్డాడు. అది చూసిన ఎల్లన్న అనే రైతు రాములుతో మాట్లాడి విషయం రాబట్టాడు. మీ తోడల్లుడి ఊళ్ళో కొన్నవన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా మావా, నీదొక్కటి పనిచేయటం లేదంటే దీనికి దయ్యం పట్టిందేమో, రక్తం తాగినట్లుగా చమురు తాగేస్తోంది, పోనీ గణాచారి చేత తాయెత్తు కట్టించి చూడు అని సలహా ఇచ్చాడు. రాములకి ఇప్పుడు ఇంకొక దిగులు పట్టుకుంది. తన పొలంలో దయ్యం ఉందని తెలిస్తే తక్కిన పొలం పనులకు పనివాళ్ళు రారు. దానితో ఏటా పండే గింజలు కూడా రాలకపోతే తన బ్రతుకేం కాను. అందుకే ఊళ్ళోని గణాచారిని బ్రతిమాలి చాటుగా తీసుకొచ్చి ఒకరోజు రాత్రిపూట తన పొలంలో నీటి యంత్రానికి పూజ చేయించి తాయెత్తు కట్టించాడు గణాచారి. అందుకు రాములు దగ్గర నుంచి బాగానే డబ్బులు వసూలు చేశాడు. ఇంత చేసినా రాములకి ఫలితం లేకపోయింది. తాయెత్తు దారి తాయెత్తుదే అయ్యింది. నీటి యంత్రం యథాప్రకారం చమురు తాగుతూనే ఉంది. పైగా ఆ నోట ఈ నోట ఈ కబురు కూలీలకు తెలిసిపోయి వాళ్ళు భయపడి పొలం పనులకు రావటం మానుకున్నారు. దాంతో రాములు మంచం పట్టలేదు తప్ప బాగా కుంచించుకుపోయినట్టుగా అయిపోయాడు. ఇంతలో ఒకరోజు అనుకోకుండా వాగులాపల్లిలోని గ్రామాధికారితో పనుండి
ఆ ఊరు వచ్చిన సింహాద్రి ఆ పని పూర్తయ్యాక తోడల్లుడిని చూసేటందుకు రాములు ఇంటికి వచ్చాడు. రాములు ఏమీ చెప్పకపోయినా పొలానికి వెళ్ళగానే లోపం ఎక్కడుందో అతనికి విషయమంతా అర్థమైపోయింది. అన్నగారు, మీరేమి అనుకోనంటే ఒక విషయం చెబుతాను వినండి. ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు నలుగురిని సంప్రదించి కొంటే దాని మంచి చెడ్డలు తెలుస్తాయి. నిజానికి మీ నీళ్లు తోడే యంత్రం పనిచేయకపోవటానికి కారణం దయ్యం పట్టటం కానే కాదు. అది నాసిరకమైన యంత్రం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు యంత్రానికి సంబంధించిన గొట్టాన్ని బావిలోని నీటి మట్టం కంటే చాలా ఎక్కువ ఎత్తులో పెట్టించారు. అందుకే ఎక్కువ చమురు తాగుతోంది. దాని ఎత్తును సరిచేస్తే మీ సమస్య తీరుతుంది. రాములుకి అర్థమైంది, దయ్యం పట్టింది. తన నీటి యంత్రానికి కాదు, తనకే. అసూయ అనే దయ్యం పట్టింది. తాను సింహాద్రి మీద అసూయపడి అతని కంటే ఎత్తుకు ఎదగాలనే దుర్దేశతో తప్పుదోవలో నడిచినా అదేమీ పట్టించుకోకుండా తన సమస్య తీర్చేటందుకు పరిష్కారం చెప్పిన అతని తోడల్లుణ్ణి మెచ్చుకొని కృతజ్ఞతలు చెబుతూ తల వంచుకున్నాడు. ఆ తరువాత రాములు కూడా సింహాద్రి బాటలోనే నడిచి నలుగురి చేత మంచి అనిపించుకోవటమే కాకుండా మంచి దిగుబడులు కూడా సాధించాడు. ఇలా దయ్యం దొరికింది అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, కోడి ఖరీదు. ఈ కథను రాసిన వారు వి రామరాజు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కరమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టను ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తరువాతనే ఇవ్వు, లెక్క రాయించి ఉంచుతాను అని అన్నాడు. పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపినవారెవరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకొని తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు నేను పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, ఆ తరువాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చేసేదేముంది, ఎంత ఇవ్వమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకొని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతు లెక్కంతా కలిసి 250 రూపాయల చిల్లరైంది. చిల్లరదేమిటిలే, 250 ఇచ్చేయ్, నీ పద్దు కొట్టేస్తాను అని అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే కొంతసేపు పేరయ్యకు నోటమాట రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయల? ఎక్కడా వినను కూడా వినలేదే, అదేమైనా బంగారపు కోడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తబావతు ఏమీ లేదు, కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడిపెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది, వాటన్నిటి ధర చెల్లించాల్సిందే అన్నాడు కోటయ్య. పేరయ్య ఆశ్చర్యం పదింతలయింది. ఈ సంగతేమిటో ఏ మునుసుబుగారినన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక్క దమ్మిడి ఇవ్వనయ్యా అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నేనేమైనా కాదన్నానా అన్నాడు కోటయ్య. మునుసుబు తనకు అనుకూలంగానే తీర్పు చెబుతాడని కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబుగారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడిపెట్ట కొన్నాడు. దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి 250 రూపాయలయిందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి దీనిలో తేడా ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అని అన్నాడు. మునసబు ముక్కి మూలిగి లెక్క మొత్తం పైనుంచి కిందకి చూసి, ఏం పేరయ్య, లెక్కలో తప్పేమీ లేదే అని అన్నాడు. నేనప్పుడే చెప్పాను, పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీదాకా తీసుకొచ్చాడు. చదువురానివాడు లెక్కాడొక్కా తెలియదు కదా అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడయ్యాడు. అతను మునసబుగారి దగ్గర సెలవు తీసుకొని దిగులుగా ఇంటికి పోతూ ఉండగా కరణంగారు ఎదురుపడి, ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు,
ఏం జరిగిందేంటి అని అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు నిన్ను ముంచాడు. మరి నేను చెప్పినట్టు చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి? మునసబుగారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య. నాకు మీ ఇద్దరి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతానని అన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడలేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుగా ఉంది. మరేమీ లేదు. ఇవాళ కూలీ వాళ్ళు నారుమడి పోసి తీరాలంటే ఒక 10 విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగా లేనిది ఈ వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాడు కరణం. అందరూ నవ్వారు. మునసబు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. ఇలా కోడి ఖరీదు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మనసులోని మర్మం. ఈ కథను రాసిన వారు సీతా సత్య. ఇక కథలోకి వెళ్దాం. ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న రాజ్యాన్ని పరిపాలించే విజయసింహుడికి వివాహమైన చాలా కాలానికి కొడుకు పుట్టాడు. లేక పుట్టిన తమ కుమారుడికి ప్రశంసవర్మ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు అతడి తల్లిదండ్రులు. ప్రశంసవర్మకు కొంత వయసు వచ్చాక విద్యాభ్యాసం నిమిత్తం గురుకులానికి పంపిద్దామని అనుకున్నారు తల్లిదండ్రులు. ఆ గురుకులంలో విద్య నేర్పుతున్న ప్రతి విద్యార్థి తన భావి జీవితంలో నలుగురి మెప్పు పొందే విధంగా రాణించేవాడు. తమ గురుకులానికి విద్యాభ్యాసం నిమిత్తం వచ్చిన బాలుడు రాజకుమారుడైన సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినవాడైనా అందరినీ సమదృష్టితోనే చూసేవాడు ఆ గురుకులాన్ని నిర్వహిస్తున్న సర్వజ్ఞాని. అంతేకాకుండా ఒక్కో విద్యార్థి మనస్తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకొని ఎవరికి తగిన రీతిలో వారికి విద్య గరుపుతూ ఉండేవాడు సర్వజ్ఞాని. తమ తల్లిదండ్రుల దగ్గర ఎంతో మంకుతనం చూపించే విద్యార్థులు కూడా గురుకులానికి వచ్చిన తొలి రోజుల్లో మారం చేసిన అనతి కాలంలోనే ఎంతో అణకువగా మారిపోయేవారు. ఒకరోజు గురుకులంలోని విద్యార్థులకు సర్వజ్ఞాని ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే గురుకులానికి దాపులో ఉన్న అరణ్యంలో సర్వరోగాలను నయం చేయగల ఒక అద్భుతమైన మూలిక ఉంది. ఆ మూలిక ఆటవీకుల ఆధీనంలో ఉన్న ఒక గూడెంలో వారు పూజించే కొండదేవత పాదాల చెంత ఉంది. ఎవరైతే దానిని సంపాదించి తీసుకొని రాగలరో వారు అందరికంటే సమర్థులని సర్వజ్ఞాని భావిస్తాడు. గురువుగారి ఆశీర్వాదం తీసుకొని విద్యార్థులంతా వెంటనే ప్రయాణమయ్యారు. కానీ ప్రశంసవర్మ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. సర్వజ్ఞాని అతడిని ఆశ్చర్యంగా చూస్తూ, నీకు నీ సమర్థతను నిరూపించుకోవాలని లేదా ఏంటి అని అన్నాడు. లేకేం గురుదేవా, కానీ నేను రాజకుమారుడిని కదా. పరీక్షల్లో ఓడిపోయినట్లయితే నా పరువేం కాను. అందుకే అసలు పరీక్షల్లోనే పాల్గొనకూడదు అని అనుకుంటున్నా అన్నాడు ప్రశంసవర్మ. సర్వజ్ఞాని చిరునవ్వు నవ్వి, నువ్వు రాజకుమారుడనే విషయం నిజమే. కానీ మున్ముందు మహారాజువు కావాలంటే అందుకు కొన్ని అర్హతల్ని కలిగి ఉండాలి. అర్హతలనేవి పుట్టుక వలన రావు, ప్రయత్నం వల్లే వస్తాయి అని అన్నాడు. సర్వజ్ఞాని మాటలు విన్న ప్రశంసవర్మ ఆలస్యం చెయ్యకుండా వెంటనే బయలుదేరాడు. అడవిలో 4 క్రోసుల దూరం ప్రయాణించాక అతడిని ఆటవికులు చుట్టుముట్టారు. ప్రశంసవర్మ ఎంతగా పోరాడినప్పటికీ ఆ ఆటవికులు ముందు తలవంచక తప్పలేదు. అతడిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకొని పోయారు. ప్రశంసవర్మ పెడరెక్కలు విరిచికట్టి నాయకుడి ముందు నిలబెట్టారు అతడిని బంధించి తెచ్చిన ఆటవికులు. వాళ్ళ నాయకుడు ప్రశంసవర్మ వైపు చూసి, ఎవరు నువ్వు అని గద్దించాడు. నాయకుడి మాటలకు ప్రశంసవర్మకు అంతులేని కోపం వచ్చింది.
నా కట్లు విప్పి చూడు, నేనెవరో నీకు తెలిసేలా చేస్తాను అన్నాడు ప్రశంసవర్మ. అందుకా నాయకుడు కోపం తెచ్చుకోకుండా, అది చూస్తాను, వీడి కట్లు విప్పండిరా అని ఆదేశించాడు. మరుక్షణంలో ఆటవీకులు అతడి బంధనాలు తొలగించారు. వెంటనే ప్రశంసవర్మ నాయకుడి మీదకు లంఘించి అతడి మెడను దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆటవీకులంతా హాహాకారాలు చేశారు. ప్రశంసవర్మ రెట్టించిన ఉత్సాహంతో ఆటవీకుల నాయకుడిని ముప్పు తిప్పలు పెట్టి చివరకు అతడిని చిత్తు చేశాడు. తమ నాయకుడు బందీ కావటాన్ని సహించలేని ఆటవీకులంతా పెద్దగా కేకలు పెడుతూ ప్రశంసవర్మ మీదకు దాడికి దిగారు. కానీ ఆటవీకుల నాయకుడు వారిని నివారించి, ఈ దొర ఎవరో నిజంగానే గొప్ప వీరుడు, ఇటువంటి వీరుడిని మనం సత్కరించాలి కానీ శిక్షించకూడదు అని అన్నాడు. ప్రశంసవర్మ భుజాలెగరేసుకొని, ఇప్పుడైనా తెలిసిందా నేనేమిటో అని అన్నాడు. ఆటవికుల నాయకుడు స్వయంగా తానే ఆ మూలికను తెచ్చి ప్రశంసవర్మకు ఇచ్చి, ఇంకేం కావాలో కోరుకో దొరా అని అన్నాడు. మా వాళ్ళందరినీ విడిచిపెట్టు అని అన్నాడు ప్రశంసవర్మ. ఆటవికుల నాయకుడు ప్రశంసవర్మ సహోద్యాయులందరినీ బంధవిముక్తులను చేసి వారందరికీ మర్యాదలు చేసి తరువాత సగౌరవంగా గురుకులానికి సాగనంపాడు. అద్భుతమైన మూలికను సంపాదించి తెచ్చినందుకు, సహోద్యాయులను విడిపించుకొని వచ్చినందుకు సర్వజ్ఞాని తనను ఎంతో మెచ్చుకుంటాడని భావించాడు ప్రశంసవర్మ. కానీ అందుకు భిన్నంగా సర్వజ్ఞాని ప్రశంసవర్మ ఇచ్చిన మూలికను అందుకున్నాడే తప్ప ప్రశంసాపూర్వకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తరువాత కొన్ని రోజులకు రాత్రి వేళల్లో గురుకులం చుట్టూ తిరుగుతూ జింక పిల్లల్ని, కుందేళ్లను, పశువులను ముట్టుపెడుతున్న పులిని సంహరించే బాధ్యతను ప్రశంసవర్మకు అప్పగించాడు సర్వజ్ఞాని. పులి అడుగుజాడల ఆధారంతో అది ఏ ఏ వేళల్లో ఎక్కడెక్కడ తిరుగుతుందో బాగా ఆవకలింపు చేసుకొని 3 రోజుల్లో దాన్ని మట్టుపెట్టి చచ్చిన పులిని గురుకులంలోకి ఈడ్చుకువచ్చి సర్వజ్ఞాని ముందు దాన్ని పడేశాడు ప్రశంసవర్మ. అయితే ఈసారి కూడా సర్వజ్ఞాని ఏమీ మాట్లాడలేదు. చివరకు ప్రశంసవర్మ విద్యాభ్యాసం ముగించి తిరిగి తన రాజ్యానికి వెళ్లే రోజు రానే వచ్చింది. సర్వజ్ఞాని అతడిని దగ్గరకు పిలిచి, ఇంతకాలము నేను చెప్పిన పనులన్నీ నువ్వు ఇతరుల కంటే సమర్థవంతంగా చేసినప్పటికీ నా నుంచి ఎలాంటి ప్రశంస నీకు లభించనందుకు ఎంత అసంతృప్తి చెందావో నాకు తెలుసు. నీ విద్యాభ్యాసం పూర్తయినందున చెబుతున్నాను, గుర్తుంచుకో. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశించటం అనేది ఒక మానసిక బలహీనత. నువ్వు చేసిన పనిని ఇతరులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నావంటే పనికి సంబంధించి ఉండవలసిన స్థాయిలో నీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం. పొగడ్తలను ఆశించటం ఒక మానసిక అవసరంగా భావించినంత కాలము ఏ వ్యక్తిలోనూ మానసికపరమైన ఎదుగుదల ఉండదు. ఒక గురువుగా నేను నిన్ను పొగిడితే నీ సామర్థ్యం అంతే సుమా అని నేను చెప్పినట్లవుతుంది. అలా కాకుండా నేను మౌనంగా ఉంటే నీ సామర్థ్యానికి ఇది పొగడవలసినంత పని కాదు సుమా అని చెప్పకనే చెప్పినట్టుగా నువ్వు భావించి ఉంటే నా నుంచి ప్రశంసలు లభించనందుకు నువ్వు ఇంత అసంతృప్తి చెంది ఉండేవాడివి కాదు. వెళ్ళిరా, నా విద్యార్థులందరిలో నువ్వే ఉత్తముడివని ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు మహారాజు అయ్యాక ఆత్మవిశ్వాసంతో నీ శక్తి సామర్థ్యాలను ప్రజల సంక్షేమం కోసం వినియోగించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేలాగా జనరంజకంగా పరిపాలించు. నీ తల్లిదండ్రులు నీకు ప్రశంసవర్మ అని పేరు పెట్టినందుకు ఇతరుల నుంచి ప్రశంసలను ఆశించే బలహీనత నీకు ఉన్నదని ప్రజలు చెప్పుకునే విధంగా కాక, నీ రాజ్యంలోని ప్రతి పౌరుడు నిన్ను వేనోళ్లా పొగుడుతూ మా మహారాజును ఎంత ప్రశంసించినా తక్కువే, ఎందుకంటే అతడు నిజంగా సార్థక నామధేయుడే అనుకునే విధంగా ప్రవర్తించు. శుభం అని చెయ్యెత్తి ఆశీర్వదించాడు. ఇలా మనసులోని మర్మం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అలాగే మీ మెసేజెస్, ఫీడ్బ్యాక్స్ అలాగే ఏవైనా ఉంటే కనుక మాకు మెసేజ్ రూపంలో అందించాలనుకుంటున్నారా? అయితే ఇన్స్టాగ్రామ్లో వివై థాట్స్ అనే పేజ్లో మాకు మెసేజ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సొంత కొడుకు. ఈ కథను రాసిన వారు ఎన్. అరుణ శ్రీనివాస్. ఇక కథలోకి వెళ్దాం. ధర్మయ్యకు వీరుడు అని ఒక్కడే కొడుకు.
ధర్మయ్య మొదట కొద్దిపాటి స్థితిమంతుడే అయినా తన తెలివితేటలతో ఉన్న ఆస్తిని పెంచుకొని మంచి ఆస్తిపరుడు అయ్యాడు. వీరుడు మాత్రం చిన్నతనం నుంచి ఆకతాయిగా పెరిగి చదువు సంధ్యల్ని లక్ష్యపెట్టక డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయటంలో ప్రావీణ్యం సంపాదించసాగాడు. ధర్మయ్య తన కొడుకును నయాన భయాన మార్చలేకపోయాడు. ఈ స్థితిలో ఒకనాడు పక్క గ్రామంలో ఉండే కామయ్య అనే స్నేహితుడు ధర్మయ్యను చూడవచ్చి మాటల సందర్భంలో, "ఏమిటి ధర్మయ్య, నీ కొడుకు వాలకం చూస్తే నీకు కీర్తి తెచ్చేటట్టుగా లేడే, పని పాట లేకుండా సోమరిగా తిరిగితే ఎలా?" అని అన్నాడు. వీరుణ్ణి మార్చటానికి కామయ్య ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం పారుతుందో లేదోనని ధర్మయ్యకు అనుమానమున్నప్పటికీ కొడుకు మారితే చాలునన్న ఉద్దేశంతో కామయ్య చెప్పినట్టుగా చేయటానికి ధర్మయ్య ఒప్పుకున్నాడు. తరువాత 4 రోజులకు ఒక ముసలివాడు ఒక 15 ఏళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకు వచ్చి ఏదైనా పని చూపించమని ధర్మయ్యను వేడుకున్నాడు. "మీరు ఏం పనులు చేయగలరు?" అని ధర్మయ్య అడిగాడు. ముసలివాడు కుర్రవాణ్ణి చూపించి, "వీడు అన్ని పనులు చెయ్యగలడు. నేను ముసలివాణ్ణి కనుక మీ ఇల్లుని కనిపెట్టుకుని ఉంటాను" అని అన్నాడు. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వీరుడు ఎక్కడి నుంచో తిరిగి వచ్చి ఇంట్లోకి పోబోయాడు. వీరుణ్ణి చూస్తూనే ముసలివాడు "సోము" అంటూ మూర్ఛపోయాడు. ధర్మయ్య నౌకర్లను పిలిపించి ముసలివాణ్ణి ఇంట్లోకి చేర్చి శైత్యోపచారాలు చేయించాడు. ముసలివాడు తెలివి వస్తూనే "సోము" అంటూ బోరున ఏడ్చాడు. అతను వీరుణ్ణి దగ్గరికి పిలిచి వీరుడి కాలుమీది పొడుగాటి మచ్చను ధర్మయ్యకేసి చూపిస్తూ, "నేను మీకు గుర్తున్నానా బాబుగారు? 15 ఏళ్ల క్రితం రామాపురం వరదల్లో కొట్టుకుపోతున్న మిమ్మల్ని, మీ అబ్బాయిని గట్టుకు చేర్చాను కదా" అని అడిగాడు. ధర్మయ్య గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా చూసి, "నువ్వా? బాగున్నావా? ఇలా అయిపోయావేం?" అంటూ ముసలివాడితో కుశల ప్రశ్నలు వేశాడు. "బాబూ, నా మాట వినండి. ఆ హడావిడిలో మీరు నా మనవణ్ణి మీ అబ్బాయి అనుకొని తీసుకెళ్లారు. మీ పసిగుడ్డును తీసుకొని గుర్రబండి వెనక చాలా దూరం పరిగెత్తాను. కాని ఎందుకో నేను అందుకోలేకపోయాను. ఇడిగో వీడే, ఎంతో ముద్దుగా పెంచాను. కాని పేదవాణ్ణి కావటం చేత పని చేయించక తప్పలేదు" అంటూ ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి చూపాడు. ధర్మయ్య వాణ్ణి దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, "నాయనా వీరుడు" అని కళ్ళు ఒత్తుకున్నాడు. ముసలివాడు వీరుణ్ణి దగ్గరకు తీసుకొని, "నా మనవణ్ణి ఇన్నాళ్ళు మీరు మహారాజులాగా పెంచారు. మీ రుణం తీర్చుకోలేను" అని అన్నాడు. వీరుడికి ఇదంతా అయోమయంగా ఉంది. కాని ఒక్క విషయం స్పష్టమైంది. తాను ధర్మయ్య కొడుకు కాదు, ముసలివాడి మనవడు. తన పేరు వీరుడు కాదు, సోముడు. ఆ సంగతి తలుచుకుంటే వాడికి పుట్టెడు దుఃఖమొచ్చింది. ముసలివాడు వీరుణ్ణి తీసుకొని వెళ్ళిపోబోతే ధర్మయ్య ఆగమని ఇద్దరినీ తన ఇంటనే ఉండమన్నాడు. అది మొదలు వీరుడు ధర్మయ్య చెప్పిన పనులు చేస్తూ చదువు కూడా నేర్చుకున్నాడు. చదువు ఉంటేనే కాని మనిషి ఎందుకు కొరగాడని ధర్మయ్య చెప్పి వీరుణ్ణి ఆ ఊరి పంతులుగారి వద్ద చదువుకు పెట్టాడు. త్వరలోనే వీరుడు మెరికెలాగా తయారయ్యాడు. వాడికి కొంత చదువు వచ్చింది, పనులన్నీ చేతనయ్యాయి. వాడు ఒకనాడు ధర్మయ్యతో తాను తన తాతను పోషించుకోగలనని చెప్పాడు. వెంటనే ధర్మయ్య మనిషి ద్వారా కబురు పంపి పొరుగురు నుంచి కామయ్యను పిలిపించాడు. అప్పుడు కామయ్య వస్తూనే, "ధర్మయ్య, ఇన్నాళ్ళు నా కొడుకును నీ ఇంట ఖైదీగా ఉంచుకున్నావు. అందుకు నేను నీ కొడుకు వీరుడికి శిక్ష విధించబోతున్నాను" అని అన్నాడు. "ఏమి శిక్ష విధిస్తావు?" అని ధర్మయ్య అడిగాడు. "నా పెంకె కూతుర్ని మీ వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు ధర్మయ్య?" అన్నాడు కామయ్య. వాళ్ళ మాటలు వింటూ ఉన్న కొద్దీ వీరుడికి జరిగిన నాటకం అర్థమైంది. తన పేరు వీరుడే, తన తండ్రి ధర్మయ్యే. ముసలివాడి వెంట వచ్చిన కుర్రవాడు కామయ్య కొడుకు. తనను ఒక మనిషిని చేయటానికి గాను ఇద్దరూ కూడబలుక్కొని ఈ నాటకం ఆడారు. వీరుడు తండ్రి కాళ్ళ మీద పడి, "నాన్నగారు, నన్ను క్షమించండి. ఇంకెన్నడూ నన్ను వేరు చెయ్యకండి" అని అన్నాడు.
ఇలా సొంత కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తెచ్చిపెట్టుకున్న శాపం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తుంది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్యరాజకుమార్తె అయిన మక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాకుమార్తె ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి విపశుడై ఫణీముఖుడనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు. అందుచేత ముక్తామయి అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయి తల్లిదండ్రులు ఫణిముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కాని ఫణిముఖుడి కోరిక తగ్గకపోగా మరింత అయింది. అతను ముక్తామయిని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలకన్నింటికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఫణిముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధపడలేక ఫణిముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణిముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయికి మనస్సు కుదుట పడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేతబట్టుకొని ఫణిముఖుడు ఎటునుంచి వచ్చిపడి తనను అపహరించుకుపోతాడోనని భయపడుతూ ఉండిన ముక్తామయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడామె చంపా సరోవర మార్గాన భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకుంది. ఆమె అదివరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగాను వింత సౌందర్యంతో కూడినవిగాను కనిపించాయి. ముక్తామయి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణిముఖుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా, రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అని అన్నాడు. ఫణిముఖుణ్ణి చూడగానే ముక్తామయి కెవ్వున అరిచి చంపా సరోవరంలోకి దూకటానికి ప్రయత్నించింది. కాని ఫణిముఖుడామెను సరోవరాన్ని సమీపించనివ్వలేదు. ముక్తామయి ఒక వంక భయంతో వణికిపోతూ ఫణిముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చేయసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయిని, ఆమెను వెంటాడుతూ ఉన్న ఫణిముఖుణ్ణి చూశాడు. అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరినీ చూశాడు. ముక్తామయి అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటపడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అని అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణిముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయి సరోవరంలోకి దూకి తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తుంది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణిముఖుడు, నాకు భార్యవు కావటానికి నిరాకరించింది చాలక పని పెట్టుకొని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువుగాక అని ముక్తామయిని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణిముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తముండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగల్లేదు, నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అని అన్నాడతను. ఫణిముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు.
ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియజూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయి మెరుపులాగా క్షణంపాటు కనిపించి అదృశ్యమైంది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరూ ముక్తామయిని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉంది. అతను ముక్తామయి సౌందర్యాన్ని మరిచిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేట్టుగా లేవు. అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయి పైకి ఎప్పుడొస్తుందా అని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణిముఖుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టుగా అనిపించింది. ఏమాత్రమూ బాధ కాని శ్రమగాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈలోపుగా ముక్తామయికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. ఫణిముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడు తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకొని బాధపడిపోసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయికి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టుగా తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్నారు. ఆ మీదట ముక్తామయి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కాని ముక్తామయి తాను భూలోకానికి ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు. నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయి తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. ఇక అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉంది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉంది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళింది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళ రేపా అన్నట్టుగా ఉంది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకొని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని చెప్పాడు.
ఈ జన్మకు ముక్తామయ్య ఒకతే నాకు భార్య, నేనింకొకతెను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకొచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయ్య ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు జరిగిందంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు. ముక్తామయ్యి అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చేసుకోండి అని అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్య తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే పనిముకుడి శాపం తగిలి శిలగా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ముక్తామయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకుంది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలు ఉన్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటిదో రుజువైంది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని, కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక భావిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. ఇక మరొక కారణం ఏమంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూసింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్ళు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా తెచ్చిపెట్టుకున్న శాపం అనే ఈ కథ సమాప్తమైంది. అహంకారం మణిగింది. ఈ కథను రాసిన వారు కాపుగంటి త్రినాథ విజయ్ కుమార్. ఇక కథలోకి వెళ్దాం. అవంతినగర ఆస్థానంలో హరనాథ శాస్త్రి, గురునాథ శాస్త్రి అని 2 పండితులు ఉండేవారు. తమలాంటి తెలివితేటలు గలవాళ్ళు ఎక్కడా లేరని వారికి వల్లమాలిన గర్వం. వాళ్ళు ఎప్పుడూ ఇతరులను అవహేళన చేసి అవమానిస్తూ ఉండేవారు. కళింగపుర ఆస్థానంలో సుగుణ శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు గల పాండిత్యము, తెలివితేటలు అపారమైనవి. ఆయన ఖ్యాతి దేశదేశాలా పాకింది. సుగుణ శర్మను గురించి విన్న హరనాథ, గురునాథ శాస్త్రులు అతన్ని పరీక్షకు పెట్టి ఓడించి అవమానించాలని, అందువల్ల తమ ఖ్యాతి మరింత పెరుగుతుందని అనుకున్నారు. వాళ్ళిద్దరూ తమ రాజుగారి అనుమతితో కళింగ చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, మహారాజా, మేము అవంతినగర ఆస్థాన పండితులము. తమ ఆస్థానంలో సుగుణ శర్మ అనే పండితుడు ఉన్నాడట. ఆయన్ను జయించటానికి వచ్చాము అని అన్నారు. చక్రవర్తి అనుమతితో సుగుణ శర్మ, నేను పాండిత్యంలో అంత గొప్పవాణ్ణి కాను. అయినా మీరు కోరుతున్నారు కనుక మీ ఇద్దరిని వేరువేరుగా ఒక చిన్న ప్రశ్న వేసి పరీక్షిస్తాను. దానికి మీరు సరైన సమాధానం ఇవ్వగలిగితే నాకన్నా మీరు గొప్పవారని ఒప్పుకుంటాను అన్నాడు హరనాథ గురునాథులతో. మర్నాడు సభలో పరీక్ష ఏర్పాటైంది. పరీక్షలో తమ ఆస్థాన పండితుడు గెలుస్తాడో ఓడుతాడో చూడాలని సభకు జనం గుంపులు గుంపులుగా వచ్చారు. సుగుణ శర్మ ఒక రాతికి దారం కట్టి దాన్ని ఒక కర్రకు వేలాడగట్టాడు. ఆ రాతికే మరొక దారం కట్టి దాన్ని కిందికి వేలాడనిచ్చాడు.
తరువాత హరనాథ శాస్త్రిని సభలోకి రమ్మన్నారు. ఆయన వచ్చి సుగుణశర్మ పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ఆయనతో సుగుణశర్మ, శాస్త్రిగారు, ఈ రాతికి పైన కింద దారాలు ఉన్నాయి కదా, నేనిప్పుడు కింది దారం పట్టుకొని లాగబోతున్నాను. లాగినప్పుడు కింది దారం తెగుతుందో పై దారం తెగుతుందో చెప్పగలరా అని అన్నాడు. పై దారం తెగుతుంది అని హరనాథుడు తడువుకోకుండా చెప్పాడు. సుగుణశర్మ కింది దారాన్ని పట్టుకొని విసురుగా లాగాడు. హరనాథుడు చెప్పినట్టుగా పైదారం తెగక కింది దారమే తెగింది. హరనాథుడు ఆశ్చర్యపోయాడు. చూశారా, మీరు ఓడిపోయారు. మీరు వెళ్ళి హరనాథ శాస్త్రి గారిని పంపండి. ఆయన్ని కూడా పరీక్షించి చూస్తాను అన్నాడు తడబాటుగా సుగుణశర్మ. హరనాథుడు గురునాథుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, బాగా ఆలోచించకుండా పైదారం తెగుతుందని చెప్పి నేను ఓడిపోయాను. నువ్వైనా కింది దారం తెగుతుందని చెప్పి గెలిచి మన పరువు నిలబెట్టు అని అన్నాడు. ఈ లోపల సుగుణశర్మ తెగిపోయిన దారాన్ని విప్పదీసి రాతికి మరొక దారం కట్టి కిందికి వేలాడేటట్టుగా చేశాడు. గురునాథుడు సభలోకి వచ్చి సుగుణశర్మ పక్కన కూర్చున్నాడు. హరనాథుణ్ణి అడిగినట్టే గురునాథుణ్ణి కూడా సుగుణశర్మ అడిగాడు. కింది దారమే తెగుతుంది అన్నాడు గురునాథుడు. అప్పుడు సుగుణశర్మ తనలో తాను నవ్వుకొని కింది దారం పట్టుకొని నింపాదిగా లాగసాగాడు. కొంతసేపటికి రాతికి పైన ఉన్న దారం తెగి రాయి దబీమంటూ కింద పడిపోయింది. రాజుగారితో పాటు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. సుగుణశర్మ గురునాథునితో, ఇంత చిన్న విషయంలో మీరిద్దరూ ఓడిపోయారు. మీ పాండిత్యం సంగతి నాకు తెలీదు. మీరు గొప్ప పండితులే కావచ్చు, కానీ మీకు విజ్ఞానం తక్కువ, అహంకారం హెచ్చు. అందుకే పిలవకుండా పెట్టకుండా ఎరగని వారిపైకి పోటీలకు వస్తున్నారు. ఇక ముందు ఇలాంటి పనులు చేసి అవమానాలు పాలు కాకండి అని మెత్తగా చివాట్లు పెట్టి పంపేశాడు. సుగుణశర్మ ఒకసారి కింది దారాన్ని, ఒకసారి పై దారాన్ని ఎలా తెంచాడో కళింగ చక్రవర్తికి అర్థం కాలేదు. కానీ రహస్యం ఏమిటో చెప్పమని ఆయన సుగుణశర్మను అడిగాడు. దానికి సుగుణశర్మ, అది చాలా చిన్న చిటుకు మహారాజా. ప్రతి వస్తువుకు ఒక విధమైన జడత్వం సహజంగా ఉంటుంది. మొదటిసారి నేను కింది దారాన్ని విసురుగా లాగాను. రాతిని మోసే దారానికి అది వరకే కొంత బిగువు ఉన్నప్పటికీ నేను కింది దారాన్ని లాగటం చేత దాని బిగువు హెచ్చేలోపుగానే కింది దారం తెగిపోయింది. రెండవసారి కింది దారాన్ని నింపాదిగా లాగాను. కింది దారానికి తెగేటంత బిగువు వచ్చే లోపల రాతిని మోస్తున్న పైదారం బిగువు తెగేదాకా పెరిగింది. దీన్ని ఎవరన్నా చేసి చూడవచ్చు అని అన్నాడు. రాజు సుగుణశర్మ యుక్తికి మెచ్చి ఆస్థానం పరువు కాపాడినందుకు ఆయనకు మంచి బహుమానం ఇచ్చాడు. ఇలా అహంకారం అణిగింది అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, మాయదారి మంత్రగాడు. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు, కానీ ఏమంతా తెలివిగలవాడు కాడు. తమ్ముడికి రాని పని అంటూ లేదు. వాడు చాలా చురుకైనవాడు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామాన్ని విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నాడు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకు ఏం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికి వచ్చాం. ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం అని అన్నాడు. నీకు పని ఇస్తాను, కానీ బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్లమేక పిల్లను చూపించి, దీన్ని తీసుకుపోయి అడవి అంతా తిప్పి సూర్యాస్తమయం అయ్యే లోపున తెచ్చి నాకు అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్లుగా అక్షరాలా చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అని అన్నాడు.
అన్నింటికీ తల ఆడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహార మూటను మరొక చంకన పెట్టుకొని అన్న అడవికి వెళ్ళాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటూ ఉంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తరువాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటి నిండా పళ్ళు ఉన్నాయి. రాజుగారి హెచ్చరిక మరచిపోయి అన్న జిహ్వ చాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకొని వాటిని కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకొని ఆ కుటీరం కేసి పోబోతూ ఉంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకుంది. కానీ మందబుద్ధి కావటం చేత అతను దాని భావాన్ని గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి నెత్తి బోడిగా ఉంది. కళ్ళు గాజు కళ్ళల్లాగా ఉన్నాయి. వాడికి జానెడు గడ్డముంది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చటానికి ఒక ఇనుప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రారా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అని అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి. నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకొని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటుంది. ఆ భయంకరాకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు. అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజేయ్. నేను నీకు నీళ్లు తెచ్చి ఇస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. అన్న విధిలేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకొని మేకపిల్లను తీసుకొని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారాకారం గల ఒక ఆడమనిషి ఉంది. ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి, బాబోయ్ భూతం అంటూ కాలిసత్తువ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకొని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అని అన్నాడు. అంతా విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పారేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దాపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగిందేమిటో అడిగి తెలుసుకొని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉంది. అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికారాకారుడి నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అని అన్నాడు. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు. రాజుకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్నా అరణ్యం అన్నా అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచుగా వేటకు వెళ్ళేది. ఒకరోజు రాజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు. అక్కడ ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు. కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చొని ఒక చువ్వకు మేకమాంసం ముక్కలు గుచ్చి కాల్చుకు తింటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి మేకమాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టుగా అయింది.
ఆమెకు మేకమాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా, చక్కని చుక్క నాకిచ్చేయ్ అని రాజుతో అన్నాడు. రాజు చర్రున కత్తి దూశాడు. అసహ్యమైన మేకమాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేకమాంసానికి గుచ్చే ఊచ తీసి రాజకుమార్తెను నెత్తిమీద తాకి, మేకమాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లలా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూ. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లలాగా మారింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటూ వచ్చింది. రాత్రివేళ ఆమె ఎవరికీ కనబడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప ఊచలోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు, ఆమె మనిషి రూపంలోనే ఉంటుంది. తెల్లవారే లోపున ఆమెను వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరు ఇంత గుగ్గిలము, ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాటిని తీసుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పుగట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చొని ఒక చేత్తో మాంసాన్ని కాల్చుతూ, రెండవ చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామా, మాంసం కంపు కొడుతుంది అని అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో నుంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే, నీకు మేకలంటే మహా రుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి, కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది, సంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే, నీకు కాల్చటం చేతకాక మార్చేస్తున్నావు, ఇంకా రుచేముంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూర్చుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్క గుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడివి నువ్వు, వాసన అలా ఉండాలి, ఆ ముక్క ఇట్లా పారేయ్ అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కావాలి, కాలాల్సింది ఇంకా ఉంది అంటూ కొద్దిసేపట్లో మంచి వాసన వచ్చేదాకా కాల్చాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికి వచ్చి కుంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు. బగ్గున మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్తా కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి, మేకగా మారి నీ దారిన నువ్వు పో అని అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకుంది. తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకొని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకుంది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడి వెంటనే ఉండిపోయాడు. ఇలా మాయదారి మంత్రగాడు అనే ఈ కథ సమాప్తమైంది.